కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలండి. హల్లెలూయా. మంచిది ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆయుష్ పొడిగించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరం దయాకిటును మనకు ధరింపజేసి ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ గత సంవత్సరంలో కరువుల్లోనూ కష్టాల్లోనూ బాధల్లోనూ మన ప్రయాణన్నింటిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే విధానం బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. మీరు స్తోత్ర. హల్లెలూయా. ఒక ప్రక్కన చూసినట్లయితే భయంకరమైన తుఫానులు, కరువులు, కాటకాలు, ఇబ్బందులు అయినప్పటికీ దేవుడు మనం ప్రేమించి ఈ లోకంలో అనేక మంది నశించిపోయారు, చనిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుని యొక్క మహాత్మను బట్టి మనందరిలో కూడా సజీవులకు దేవుడు ఉంచాడు. అందును బట్టి మనము ఆయనకి ఏమిచ్చినా రుణము తీర్చుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ప్రేమించి ఈ నూతన సంవత్సరం ప్రవేశపెట్టారు. అయితే ఈ నూతన సంవత్సరంలో మన పట్ల దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఏమిటి ఆశ? లేఖన భాగంలో తెలుసుకుందాం. హల్లెలూయా. చూడు, వాక్య భాగంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, దాన్ని ఆలోచింపరా. చాలండి. ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, మీరు దాన్ని ఆలోచింపరని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, గడిచిన సంవత్సరంలో గడిచిపోయాయి. గడిచిపోయిన సంవత్సరంలో నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకాలు జరిగించాడు. అయితే నా జీవితంలో ఇంకా జరగవలసిన కార్యములు ఎన్నో మనకి మిగిలి ఉన్నవి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ కార్యం అండి? ఒక నూతన కార్యము. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది, సింహాసనస్తుడైన వాడు ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతుని చెప్పేసి అని చెప్పినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో, నా కుటుంబంలో ఒక నూతన కార్యము జరిగించాలంటే మనమేమి చేయాలి? దైవ సన్నిధిలో మనం ఎలా జీవిస్తే దేవుడు మన పట్ల నూతన కార్యం చేస్తాడో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, వాక్య భాగంలో చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో
కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటివో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆ, అది మీకు తెలియజేస్తున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులు మేము ఏది వింటామో, ఏది కనుగొంటామో, ఏది చూచామో, ఏది చాటి చూచామో, ఏది కనుగొన్నామో అది మీకు మేము తెలియపడుతున్నామని చేస్తే వారు మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ యొక్క శిష్యులు దేవునితో సహవాసం చేసినట్లుగా లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరుతోనండి? దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనతో పాటు యేసు ప్రభు శిష్యులు సహవాసం చేశారు, ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన గొప్ప కార్యములు ఎన్నో వారు చూసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ వారు కూడా జనక శక్తిని పొందుకొని, అభిషేకం పొందుకొని ఈ భూలోకములో యేసు ప్రభు చేసిన కార్యములు వారు కూడా ఎన్నో చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకనగా వారు దేవునితో సహవాసము చేశారు. దేవుడు పరిశుద్ధులు కాబట్టి వారు కూడా పరిశుద్ధులుగా ఉండి దేవునితో సహవాసము చేస్తూ దేవునిలో జీవిస్తూ వారు దేవుని కార్యములు ఈ భూలోకములో జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరములో నీ నా జీవితంలో, నీ నా కుటుంబంలో ఒక నూతన కార్యము, ఒక అద్భుత కార్యము, ఒక ఆశ్చర్య కార్యము జరిగించాలంటే మనము కూడా దేవునితో సహవాసము చేసేవాముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎవరితోనండి? దేవునితో సహవాసము చేయాలి. యేసు ప్రభు శిష్యులు ఆయన కాలంలో కూడా ఆయనతో సహవాసము చేశారు, ఆయనతో నడిచారు, ఆయనతో జీవించారు. కాబట్టి వారి లోకములో అనేక గొప్ప కార్యములు చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుని బిడ్డగా చూస్తున్న మనము, రక్షణ పొందిన మనము, మారుమనసు పొందిన మనము, బాప్తిస్మం తీసుకున్న మనము, ప్రతి ఒక్కరూ కూడా దేవునితో ఎవరైతే సహవాసము చేస్తారో వారి జీవితంలో ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దేవుని కార్యాలు మన పట్ల జరగాలంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి దేవుని పిల్లల మనము కూడా ఈ లోకములో పరిశుద్ధముగా జీవించాలి, పవిత్రముగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. ఇలా చాలా మంది కూడా దేవుని కార్యాలు చెప్పేసి ఆశపడతారు, కోరుకుంటారు, కానీ వారిలో జరగవు, వారు చూడరు. ఎందుకంటే వారు దేవునికి ఇష్టానుసారముగా జీవించట్లేదు, వారి ప్రవర్తన సరిగా లేదు, వారి బ్రతుకు సరిలేదు, వారికి జీవితం సరిలేదు. అందుకనే వారు ఎంత ప్రార్థన చేస్తున్నా వారు దేవుని కార్యాలు చూడరు. కారణం ఏమిటి? వారికి సహవాసము లోకముతో సహవాసము చేస్తూ ఉన్నారు. లోకముతో సాంగత్యము చేయవారు దేవుని కార్యములు చూడరు. నీ నా జీవితంలో ఒక నూతన కార్యము, ఒక అద్భుత కార్యము, ఒక ఆశ్చర్య కార్యము జరిగించాలంటే ఆనా శిష్యులు దేవునితో సహవాసము ఎలాగ చేశారో ఈనాడు లోకంలో చూస్తున్న మనము కూడా పరిశుద్ధులుగా ఉండి, నీతిమంతులుగా ఉండి,
దేవుడితో సహవాసం చేస్తూ ఉంటే మన పట్ల ఆయన ఒక అద్భుత కార్యము చేయబోతుంది. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఇదిగో దేవునికి దేవుడితో సహవాసం చేసేవారు ఎంతగానో వర్ధిల్లుతారని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. అయితే లోకముతో సహవాసం చేసేవారు వాళ్ళు చెడిపోతారని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవా చూసినట్లయితే లోకాన్ని స్నేహించాడు, సహవాసాన్ని కోల్పోయాడు. మరి నూతన సంవత్సరంలో ప్రియులారా, మరి యొక్క సహవాసం ఎవరితోనో పరిశీలన చేసుకుంటే మంచిది. ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని విడిచిపెట్టకుండా అంటి పెట్టుకొని దేవుడితో సహవాసం కలిగి జీవిస్తారో వారి యొక్క జీవితంలో ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్లయితే మన యొక్క జీవితంలో దేవుని కార్యం జరిగించాలంటే మనం ఈ నూతన సంవత్సరంలో దేవునితో సహవాసము చేయాలి. స్తోత్ర. మరి ఇక్కడ చదవండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎవరండి వీరు? దేవుని తెలుసుకున్నవారు, బాప్తిస్మము తీసుకున్నవారు, సంఘముల సభ్యులుగా చేర్చబడేవారు. కాబట్టి వారితో మాట్లాడుతున్న మాటలు, మీరు అపోస్తుల బోధయందును 2 సహవాసమందును 3 రొట్టె విరుచుటయందును 4 ప్రార్థన చేయుటయందును. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బోధలో మనము తప్పిపోకూడదు. బోధ జాగ్రత్తగా వినాలి. దైవ సన్నిధికి వస్తే సరిపోదు, దేవుని వాక్యమును జాగ్రత్తగా వినాలి. చాలా మంది కూడా మనిషి ఇక్కడే కానీ మనసు ఎక్కడో ఉంటుంది. అలా ఉండకూడదు. దైవ సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించాలి. మన మనసు దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. అందుకే అపోస్తులు మాట్లాడుతున్నారు, మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. స్తోత్ర. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనం ప్రేమించి ఎన్నో గొప్ప కార్యాలు చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. ఆ కార్యం మనం చూడాలంటే మనము రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటందు అనేక సహవాసమందు ఎడతెగక ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూస్తాం. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన పట్ల ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యం జరిగించాలంటే మొదటిగా మనము దేవునితో సహవాసము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం ఎలా చేయాలండి? ఎలా చేయాలి? నెలకు 1 ఆదివారం గుడికి రావాలి, 3 ఆదివారాలు మానేసేయాలి. ఏసు రక్తమే ఉండరు కదా. అలా కాదు, ప్రతి వారం క్రమం తప్పకుండా దైవ సన్నిధికి రావాలి. ప్రతి నెల క్రమం తప్పకుండా రొట్టె విరుచుట పాత్రను పొందాలి. ప్రతి దినము ప్రార్థనయందు సహవాసమందు ఎడతెగక ఉండాలి. అలాగే ఎవరికి జీవిస్తారో వారి పట్ల దేవుడు ఒక అద్భుత కార్యము, నూతన కార్యము చేయబోతున్నాడు. స్తోత్ర, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా ఈ నూతన సంవత్సరం ఆశపడుతూ ఉంటాం. యేసయ్యా, ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో, నా కుటుంబంలో ఒక అద్భుత కార్యం జరిగించయ్యా, ఒక నూతన కార్యం జరిగించయ్యా అని అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి. మరి కుటుంబంలో భర్త మారకపోతే భార్య ఏం చేస్తే, యేసయ్యా ఈ నూతన సంవత్సరంలో అయ్యా నా భర్తను మార్చయ్యా, నా భర్త రక్షణ దయచేసి చెప్పేసి ఆ సహోదరి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అవునా కదంటారా? ఒకవేళ పిల్లలు మారకపోతే చెడు ప్రవర్తన కలిగి లోకాన్ని
సంపగా జీవిస్తుంటే ఆ తల్లి ఎంతో వేదనతో కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంది. యేసయ్యా నా పిల్లలు మార్చయ్యా, ఇదిగో తండ్రి మీ యొక్క మార్గంలో నడిపించని చెప్పేసి ఎంతగానో ప్రార్థన చేస్తుంది. కాబట్టి నూతన సంవత్సరంలో నీ భర్త మారితే, నీ పిల్లలు మారితే ఒక గొప్ప కార్యమే. కాబట్టి ఇంకెన్నో గొప్ప కార్యాలు మన పట్ల జరిగించాలంటే మనం మొదటగా దేవునితో సహవాసము చేయాలి. ఆ సహవాసం అంటే బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేటి ఎందును ఎడతకు మనము దేవునితో సహవాసం చేసినట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నది. స్తోత్ర హల్లెలూయా. రెండవగా చూసినట్టు చదవండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞానముతో గలవాడను, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. హల్లెలూయా. చూడండి, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును. కాబట్టి మన సహవాసం ఎవరు ఉండండి? లోకస్తుతో ఉండకూడదు, విశ్వాసంతో సహవాసము కలిగి మనము జీవించాలి. స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు పనికిమాలినవారైపోయారట. ఎందుకని? వారు దేవునితో సాంగత్యం చేయకుండా అన్యజనాలకు సహవాసము చేసి వారికి జీవితాల్లో ఎంతగానో నష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అలా ఉండకూడదు, కానీ జ్ఞానులతో సహవాసం చేయాలి. దేవునికి బిడ్డలైన విశ్వాసంతో సహవాసం చేయాలి. సంఘ బిడ్డలతో సహవాసము చేసే వారుగా మనం ఉండాలి. అలా ఎవరితో ఉంటారో వారి జ్ఞానవంతులు అని చెప్పేసి లేఖన భావం తెలియజేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. మరి మనం చదవండి, కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. స్తోత్ర హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ప్రేమించి ఆయుష్ పొడిగించి నూతన సంవత్సరం ప్రవేశపెట్టారు. అందుకని మనము దేవునికి మనము స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి మనము జీవించే వారు అని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకనగా ఈ నూతన సంవత్సరం ప్రవేశించమంటే మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన శక్తి అంతకంటే కానే కాదు. దేవుని కృప చేతనే మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ఈ సంవత్సరం చూడక ఎంతో మంది లోకం నుంచి పెట్టేస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన కృప చేత మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంతా ఆయన కృప కాపుదల మన మీద ఉండాలంటే మనము దేవునికి మనము కృతజ్ఞమై జీవించాలి. గత సంవత్సరం నీ కాచి కాపాడు దేవుడు. యేసయ్యా ఈ నూతన సంవత్సరం అంతా ప్రభువా మీరు ఎక్కడో చోట్న భద్రపడమని చెప్పేస్తే ఆయన శ్రీలో మనము స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. మరి మనం చదవండి, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. చాలండి. ప్రతి విషయమందును ఏం చేయాలి?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము తెలుస్తోందిరా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవునికి స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. కష్టాలు ఎందుకు స్తుతించాలి, నష్టాలు ఎందుకు కూడా దేవుని మనము స్తుతించాలి అని నామని మహింపరచని తెలిస్తే లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆయన కృప కాపుదల, అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు మన మీద ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే వారముగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ప్రార్థనకు వస్తారు కానీ ఏం చేస్తారండి? స్తుతులు చెల్లించరు. ప్రార్థనకు వస్తారు కానీ దేవునికి నామాన్ని మహింపరచరు. చాలా మంది ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతులు, సోమరపోతులు, దరిద్రులు దేవునికి రాజ్యానికి వారసులు కాదు. దైవ స్థితికి వస్తున్న మనము ఏం చేయాలి? ఆయనతో సహవాసులు చేస్తూ ఆయన మనము స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, అనేక నామాన్ని మహింపరచాలి. ఎందుకో తెలుస్తున్నా? ఈ నూతన సంవత్సరంలో నీ పట్ల, నా పట్ల, మన యొక్క జీవితంలో ఒక నూతన కార్యము చేయబోతుంది కాబట్టి ఆయన మనము స్తుతించాలి. స్తోత్రం, హల్లెలూయా. భక్తులకు పాట రాశారు. ఆ పాట ఏంటంటే, నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ప్రాణాత్మ శరీరము. హల్లెలూయా. కాబట్టి నూతన కార్యము మన పట్ల జరిగించాలంటే మనము దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలని లేఖన భాగము తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే చదవండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 12:2 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరము అటు ఇటు దిక్కు చూడకూడదు. ఏం చేయాలి? యేసు వైపు చూస్తూ మనము పరిగెత్తే వారముగా ఉండాలి. ఆనాడు యేసు ప్రభు తన శిష్యులకు కూడా గురి కలిగి పరిగెత్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పౌలు చూసినట్లయితే గురి కలిగి ఆయన పరిగెత్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు ఎవరైతే యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెడుతూ ఉంటారో, ఆయన వెంట పరిగెడుతూ ఉంటారో వారి గొప్ప కార్యం చూస్తారని లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డమైన మనము లోకం వైపు చూడకూడదు, లోకాశలో పడిపోకూడదు. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడము, వాటి వల్ల మానవుడు నశించిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఎలాగో జీవించాలంటే ప్రియులారా, యేసు వైపు చూస్తూ మన ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. ఎవరైతే ఆయన వైపు చూస్తూ ఆయన నిలిచి ఉంటారో, ఆయన వరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తారని లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక మాట చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై సహోదరులారా, నేను ఇదివరకే తలంచుకొను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. పౌలు చక్కగా మాట్లాడుతున్న మాట,
ఫిలిప్పీ సంఘానికి మాటలు రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచుకున్న ఆ యొక్క గురి కలిగి ఓపికతో మనము పరిగెత్తే వారని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆయన కొరకు ఎవరైతే గురి కలిగి పరిగెత్తు ఉంటారో, ఆయన వైపు చూస్తూ ఉంటారో, వారి యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తారు. తెలుస్తోందా? కాబట్టి నూతన సంవత్సరంలో మన పట్ల నూతన కార్యం జరిగించాలంటే మొదటిగా మనము ఆయనతో సహవాసం చేయాలి. రెండవగా చూసినట్లయితే మన బ్రతుకామంతయు అనేక సన్నిధిలో కృతజ్ఞత కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. మూడవగా చూసినట్లయితే మనం లోకం వైపు చూడకుండా, లోకాశలో పడిపోకుండా మనం ఏంటని యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోయినట్లయితే నీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మనము చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నా జీవితంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాటి వైపు చూడకుండా ఎవరైతే యేసు వైపు చూస్తారో వారు ఎన్నో గొప్ప పేరు పొందుకుంటారని లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 4గా చూసిన చదవండి, రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 12:9. అమ్మా మంచిదానిని, హల్లెలూయా, చూడండి, చెడ్డదాన్ని విడిచిపెట్టేస్తే ఏం చేయాలి? మంచిని మనము ఎంచుకునే వారముగా ఉండాలి. మనకు చెడు అనిపిస్తే దాని జోలికి వెళ్ళకూడదు. దేవుని మీద మనము మంచిని ఆస్వాదించాలి కానీ చెడును కోరుకోకూడదు. అందుకే పౌలు చక్కగా ఈ మాటలు రాస్తున్నాం. చెడ్డదాన్ని విడిచిపెట్టేసి మంచి వాటిని మనము హత్తుకునే వారముగా ఉండాలి. ఈ లోకంలో చూస్తున్న మనం భయంకరమైన కార్యాలను చూస్తూ ఉన్నాం, భయంకరమైన విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. వాటిని మనం ఆస్వాదించకూడదు, వాటి వైపు చూడకూడదు. ఎవరైతే మంచిని హత్తుకొని మంచిని అనుసరించి నడుస్తూ ఉంటారో వారి యొక్క జీవితంలో ఎన్నో మేలు పొందుకుంటారని లేఖన భాగం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది భక్తులు, అనేక మంది విశ్వాసులు దేవుని కొరకు ఆస్వాదిస్తూ, దేవుని యొక్క మాట నడుస్తూ, అనేక మాట వింటూ, వాక్యానుసరంగా జీవిస్తూ, వాక్యానికి లోబడుతూ, యథార్థంగా జీవిస్తూ గొప్ప మేలు పొందుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనము కూడా చెడ్డవాటిని విడిచిపెట్టేస్తే మంచిని హత్తుకొని మంచి మార్గముల వారుగా దేవుని యొక్క మార్గములో నడిచినట్లయితే నీ నా జీవితంలో ఆయన ఒక నూతన కార్యము చేయని చెప్పేసి ఎంతగానో ఆశపడుతుంది. స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మన యొక్క జీవితంలో జరగాలంటే మంచిని మనము హత్తుకోవాలి, చెడ్డవాటిని మనము అనగా దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టే వారు అని చెప్పేసి లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఆఖరిగా చూసినట్టు చదవండి, 5గా చూసినట్లయితే సామెతల గ్రంథం మార్చండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటే. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయము కలిగి భక్తులు జీవిస్తారో వారు చెడును ఆశ్రయించరు, చెడును ఆస్వాదించరు, చెడు ఆశ్రయించుకుంటారు. ఎవరైతే భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తారో వారు ఏం చేస్తారు చెప్పండి? చెడును ఆశ్రయిస్తూ ఉంటారు, చెడుకు దగ్గర అవుతూ ఉంటారు, చెడు కార్యములకు, చెడు పనులకు దగ్గర అవుతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తారో వారు చెడును అసహించుకుంటారు. స్తోత్ర. కాబట్టి లోకంలో జీవిస్తున్న మనము దేవుని కొరకు జీవించాలి,
దేవుని కొరకు బ్రతకాలి, భయము కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, చెడుకు దూరముగా ఉండాలి. అలాగే ఎవరైతే నడుచుకుంటారో, అలాగే ఎవరైతే జీవిస్తారో వారికి నూతన సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు చూస్తారని ఒక దైవజనులుగా చెబుతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా మార్చదామండి మలాకి గ్రంథం చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆ, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి కట్టుజాలంత విస్తారముగా ఆ, నీళ్ళల్లో కుమ్మరించెదనని ఆ, సైన్యములకు అధిపతియగు ఆ, యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరం ఆహారం ఉన్నట్లు దేవుని బిడ్డలైన మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? 10వ భాగమును 10వ భాగమును ఆయన యొక్క మందిర బిడ్డలోకి మనం తీసుకొని రావాలి. ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దొంగలుగా ఉండకుండా నీ నా జీవితంలో ఒక నూతన కార్యము, ఒక అద్భుత కార్యము, ఒక ఆశ్చర్య కార్యము దేవుడు మన పట్ల జరిగించాలంటే మొదటగా నీవు దేవుడితో సహవాసము కలిగి జీవించాలి. రెండవది ఆయన యొక్క సన్నిధిలో స్తుతులు చేస్తూ కృతజ్ఞత కలిగి జీవించాలి. మూడవదిగా చూసినట్లయితే లోక వైపు చూడకుండా, లోకాశ పడిపోకుండా ఎవరైతే ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతారో వారి గొప్ప కార్యాలు చూస్తారు. నాలుగవది చూసినట్లయితే చెడును విడిచిపెట్టేసి ఎవరైతే మంచి మార్గంలో నడుస్తారో వారి గొప్ప కార్యాలు చూస్తారు. ఐదవగా చూసినట్లయితే దీనికి వాక్యానుసారంగా నీ యొక్క రాబడి అంతట్లో దేవుని యొక్క సొమ్ము, ప్రథమ ఫలము, ప్రతిష్టాపన, మృక్కుబడులు, 10వ భాగాలు ఎవరైతే క్రమము తప్పకుండా మందిరాన్ని తీసుకుని వస్తారో వారి కుటుంబాలు దీవించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది విడిచిపెట్టేసి అయ్యారండి మేము అన్ని చేస్తామని చెప్పేసి అంటుంటారు కదండి. ఈ ఒక్కరు మాత్రం విడిచిపెట్టేసి అన్ని మేము చేసేస్తామంటారు. అన్ని చేస్తే అది చేయకపోతే నీకు ఆశీర్వాదము రాదు. కాబట్టి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, 10వ భాగము, ప్రతిష్టాపన, మృక్కుబడి అది దేవుడిది, అది దేవుడి సొమ్ము. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. నీ నా జీవితంలో ఒక నూతన కార్యము, ఒక అద్భుత కార్యము, ఆశ్చర్యకరము జరిగించాలంటే నువ్వు దేవుడి సొమ్మును దైవ సన్నిధికి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు లాభం చేస్తావో నీ తొట్టులో పిండి తక్కువ కానీ నీ బుడ్లో నూనె అయిపో నీకు సమృద్ధి కలుగుతుంది. కాబట్టి నూతన సంవత్సరంలో నీకు సమృద్ధి కలగాలంటే, నీకు కొదువు లేకుండా ఉండాలంటే, నీ జీవితంలో ఒక అద్భుతంగా జరిగించాలంటే నీవు నేను కూడా వాక్యానుసారంగా జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యం శ్రమిస్తుంది. పరిసర మార్చదండి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మీరు ఏం చేయాలంటే దీనిని చేయాలి. ఏం చేయాలి? దేవుని యొక్క 10వ భాగము సొమ్ము దైవ సన్నిధికి తీసుకొని రావాలి. దీనిని చేసి మీరు నన్ను శోధించండి, అడగండి మీకేది కావాలో, అప్పుడు నేను ఆకాశ వాక్యంను విప్పి పట్టజాల విస్తారమైన దేవుళ్ళు మీకు పొమ్మని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలో మనకు దీవెన కావాలంతా చెప్పండి. దేవుళ్ళు కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే, ఒక అద్భుతంగా జరగాలంటే, మన పట్ల దేవునికైనా జరుగుతుందంటే ఈ కార్యం మనము చేయాలి. ఏ కార్యం అండి? దేవునికి ఇచ్చే విషయంలో ఎవరు కూడా దొంగలుగా ఉండవద్దు. స్తోత్రం. నీ రాబడి అంతట్లో
రూపాయలు వస్తే రూపాయి, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు, 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు. అవి నీవి కావు, అవి దేవునివి. అందుకనే దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు, నా యొక్క మందిరంలో ఆహారం ఉన్నట్లు నీ రాబడి అంతట్లో 10వ భాగము నా యొక్క మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మీరు నాకు ఇచ్చినాను, మీరు శోధించండి, ఆకాశ వాక్యంలో. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలో మన పట్ల ఇది గొప్ప కార్యం జరిగించాలంటే మనం దేవునితో సహవాసం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. లోకం వైపు చూడకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. 4వ చూసినట్లయితే చెడు విడిచిపెట్టి ఆయన యొక్క మార్గంలో మంచి మార్గంలో నడిచినట్లయితే, 5వ చూసినట్లయితే దేవునికి వస్తున్న భాగమును దైవసం తీసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్న వాగ్దానం చేస్తున్నాడు. ఇది కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసు